హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా చేతగా సీరియల్లో నిజంగా రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఎక్కువయ్యే కొద్దీ వీళ్ళ మధ్య ప్రేమ కూడా ఎక్కువ అవుతూనే ఉంది. సో ఇక్కడ ఎడబాటు ప్రేమ ఈ రెండిటి మధ్య నిజంగా వీళ్ళిద్దరి జీవితం ఏమైపోతుందో అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. బట్ అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. ఇక దీన్ని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఇక తన వేళ్ళైతే ఆ యొక్క తలుపు సందులో పెట్టుకొని అక్కడ గాయం చేసుకుంటుంది. ఎందుకంటే త్వరగా పోలీసులు వెళ్ళిపోతారు. సో దేవాన్ని చూడకుండా ఉంటారని చెప్పేసి ఈ అమ్మాయి అయితే మిదిన ఇంత పెద్ద త్యాగానికైతే పూనుకునింది. సరే ఇక పోలీసులని హరివర్ధన్ బాగా తిడతాడు. ఆ యొక్క వెధవ కోసం నా కూతురి జీవితాన్ని, నా కూతురిని ఇంత బాధ పెడతారా మీరు? సో తలుపు చూసుకొని కదా వేయాల్సింది. నీకు అసలు కళ్ళు నెత్తికెక్కాయా లేకపోతే బుద్ధుందా అని చెప్పేసి పోలీసులను అయితే తిడతాడు. మొత్తానికి పోలీసులు సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక ఎంక్వైరీ అయిపోయిందని. ఇక దాంతో రిషి అయితే ఆ యొక్క గాయాన్ని చూసి విలవిలలాడిపోతాడనమాట. మిదిర ఏంటి మిదిర నువ్వు చిన్నపిల్లలాగా ఇలా గాయం చేసుకున్నావేంటి అని చెప్పేసి కట్టుకడుతూ ఉంటే, లేదులే మా అమ్మ చేత కట్టించుకుంటుంటే, అదేంటి మీ అమ్మ చేత కట్టించుకుంటానంటున్నావు, నేనుండేది ఎందుకు, నేను కడతానులే అని చెప్పేసి తనైతే కట్టుకట్టి సరే అని చెప్పేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, పద హాస్పిటల్ కన్నా వెళ్దాము అంటే, ఇంత చిన్న గాయమే కదా రిషి, ఏం కాదులే అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. అంటూ ఉంటుంది మిథున. ఇక రిషి వచ్చేసి సరే పద రెస్ట్ తీసుకుందని చెప్పేసి నేను రూమ్ దాకా వస్తానని చెప్పగానే మళ్ళీ టెన్షన్ మొదలవుద్ది. అమ్మో రూమ్లో దేవా ఉన్నాడు కదా, దేవాని చూస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి మిథున అయితే భయపడుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి సరే పద నేను వస్తానని చెప్పి ఇక పైకి అయితే తీసుకెళ్తాడు. రూమ్ గేట్ దాకా తలుపు దాకా వచ్చిన తర్వాత ఇక నువ్వు వెళ్ళలే రిషి నేను వెళ్తాను అంటే, అదేంటి ఈ తలుపు దాకా వచ్చి నిన్ను లోపల దాకా నేను వస్తాను పద అంటే, నాకేం పెద్ద గాయం జరిగిందా ఏంటి రిషి ఇంత టెన్షన్ పడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు అంటే, నీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేను మిథున, నువ్వంటే నాకు అంత ఇష్టము. సో నీకు చిన్న ప్రమాదం కూడా జరగకూడదు, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అయినా పర్లేదులే రిషి నేను లోపలికే కదా వెళ్తాను, నువ్వు వెళ్ళులే అని చెప్పగానే సరే ఓకే అయితే చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా పెయిన్ ఉంటే చెప్పు నేను హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పేసి ఇక రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక లోపలికి తనైతే వస్తుంది. ఇక వాళ్ళిద్దరు మాటలు విని పాపం మళ్ళీ దేవా దాక్కునే దానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. కాల్ అయితే చాలా పెయిన్గా ఉండేసరికి పాపం అట్లా కుంటుకుంటూనే దాని వెనకాల వెళ్ళి నిలబడి వీళ్ళ మాటలైతే వింటూ ఉంటాడు. ఇక మిథున అయితే లోపలికి వచ్చేస్తుంది. ఇక మిథున లోపలికి రాగానే ఇక్కడ దేవా వచ్చేసి, ఏంటి మిథున నీకేమన్నా అసలు బుద్ధుందా లేదా, అసలుకి అక్కడ తలుపు వేశాడని సంగతి తెలుసు కదా, తెలిసి నువ్వు అసలు చెయ్యి ఎందుకు పెట్టావు అని చెప్పి అంటూ ఉండగానే, నేను కావాలనే పెట్టాను అని చెప్పగానే షాక్ అవుతాడు దేవా. అదేంటి కావాలని పెట్టడం ఏంటి, నీకేమన్నా పిచ్చా ఏంటి, ఇంత ప్రమాదం జరుగుతుందని తెలిసి కావాలని ఎవరైనా పెడతారా, అసలు ఎందుకు పెట్టావు అని అంటే, నీ కోసమే అంటది. నా కోసం ఏంటంటే ఇట్లా పెడితే కనీసము అతను నిన్ను సెర్చ్ చేయకుండా ఈ యొక్క రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు కదా, అందుకే కావాలని నేను కాపాడుకుందామని ఇలా పెట్టాను దేవా అని చెప్పి చెప్పగానే, ఏంటి మిథున నువ్వు చేసిన పని అని చెప్పి తను చేయి పట్టుకొని చూస్తూ, ఎందుకు ఇంత ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు, అనవసరంగా నా కోసం ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు, ఎంత బాధగా ఉంటుంది, నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నాను మిథున అని చెప్పి చెప్పగానే, ఇదేముందిలే దేవా ఈ యొక్క బాధ నాకు ఒక 4-5 రోజుల్లో తగ్గిపోతుంది, బట్ నువ్వు చేసిన గాయం అయితే నాకు జీవితాంతము గుర్తుండిపోతుంది కదా, ఆ బాధతో పోలిస్తే ఈ బాధ చాలా తక్కువ అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక దాంతో దేవా వచ్చేసి చూస్తూ తన వెంక చూస్తూ బాధపడుతూ, అదేం కాదులే మిథున, అసలు నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది ఏమవుతుంది అని అంటే, లేదు నీ కోసం ఏదన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దేవా, సో నువ్వు ప్రమాదంలో పడుతున్నావు అంటే అంతకుముందు ఆ ప్రమాదం నన్ను దాటి నీ దగ్గరికి రావాల్సిందే, సో అయినా కానీ నా జీవితంలో ఏంటో నాకు తెలియదు కానీ నిన్ను నా ప్రమేయం లేకుండా నా జీవితంలో ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి, అసలు నేనేం తప్పు చేశానని చెప్పు దేవా, నాకు ఇంత పెద్ద శిక్ష అయితే వేస్తున్నావు, సో నా ప్రమేయం లేకుండా నాకైతే తాళి కట్టావు, సో సరే తాళి కట్టావు ఓకే అనుకొని నేను నా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వదిలేసుకుని నీ దగ్గరికి వచ్చాను. సో మీ ఇంట్లో వాళ్ళు నన్ను రానిలేదు. మావయ్య అయితే ఇక నన్ను ఇంట్లోకి రానివ్వరని చెప్పారు. కానీ అత్తమ్మేమో తీసుకొచ్చారు. దాని తర్వాత నన్ను నేనే సర్ది చెప్పుకొని నా జీవితాన్ని అంతా పాడు చేశావు. సో నా జీవితంలో ఉన్న సంతోషాలన్నీ తీసేసుకున్నావు. నేను ఎక్కడో ఉండాల్సిన అమ్మాయిని తీసుకొచ్చి నన్ను వేరే ఒక చిన్న ఇంట్లో, అంటే చిన్న ఇల్లు కాదు, ఇక ఆ తాళి కట్టడం వల్ల నా జీవితం అంతా తలకిందులైపోయింది. ఇవన్నీ భరించి కూడా నేను నీతో ఉండాలనుకుంటే చివరికి నువ్వేం చేశావు, మీ నాన్నను కాపాడితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని
ఒక కోరికైతే కోరావు. ఇక నా జీవితము నా ప్రమేయం లేకుండా ఎంత బాధని అనుభవిస్తూ వస్తుందో నీకైతే అర్థమవుతుందా? ఒక అమ్మాయికి ఇంతకంటే నరక వేదన ఇంకేదన్నా ఉంటుందా? ఒక అమ్మాయి ఎప్పుడు కూడా పెళ్లి అంటే తన జీవితంలో ఒక మంచి మెమరీస్ కానీ, ఒక మంచి లైఫ్‌ని కోరుకుంటుంది. కానీ నా జీవితం అంతా నువ్వు అసలు నాశనం చేసేసావు దేవా! అయినా అసలు నాకు నీతో మాట్లాడాలని కూడా లేదు ఇదంతా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేనైతే నీ కోసము ఏది చేసేదానికైనా రెడీగా ఉన్నాను. సో, నీకేదైనా ప్రమాదము ఉంది అనంటే, అసలకి ఆ ఫస్ట్ ప్రమాదాన్ని నేనే ఎదుర్కొని, దాని తర్వాత నీకు వచ్చేటట్టు చేస్తాను. అంతేకానీ, నన్ను దాటి నీ దగ్గరికి ప్రమాదం నేనైతే రానివ్వను. నాకు నువ్వంటే అంత ఇష్టం దేవా! ఎప్పటికీ అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వంటే నాకేమి ఇష్టం లేదు. మన పెళ్లి బంధం అంతా తెగిపోయింది. మనిద్దరి మధ్య అసలకి అదే ఒక భార్యాభర్తలు కూడా సంబంధము ఏమీ లేదు. ఇవన్నీ లేదు. అయినా గాని నువ్వు నా కోసం ఎందుకు చేస్తున్నావు అని నువ్వు అడిగితే ప్రశ్న మాత్రం నా దగ్గర సమాధానం లేదు. నిన్న నువ్వు అంతమంది నీ స్నేహితులుండగా నువ్వు నాకే ఎందుకు కాల్ చేసావంటే నువ్వేం సమాధానం చెప్పలేకపోయావు కదా! అలాగే నా దగ్గర కూడా ఏ యొక్క సమాధానం లేదు. కానీ నేను నీ కోసం ఏది చేసేదానికైనా రెడీగా ఉంటాను. సో, నీ కోసం నా ప్రాణాలిచ్చేదానికి కూడా నేను ఇప్పటికి కూడా రెడీగానే ఉన్నాను. సో, నీకు మాత్రం ఏ ప్రమాదం జరగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక దేవాకైతే దీంతో ఇంకా బాధైతే వేస్తుంది. అయ్యో! నేను కూడా నీ కోసమే ఏదైనా చేస్తానన్నట్టుగా ఇక మిథున కోసం లేదు మిథున నువ్వు నాకు కూడా అంతేను. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. సో, నువ్వు ఎప్పుడు బాధపడినా నేను అస్సలు భరించలేను. ఈ చేతి బాధ ఎంత ఎక్కువగుందో నాకు తెలుసు. నా వల్ల నువ్వెంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక సరే ఓకేలే దేవా వదిలేసేయి. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి చెప్పగానే, వద్దు మిథున నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తది. లేదు దేవా నీకు అసలకి నిలబడే అంత ఓపిక కూడా లేదు కదా! ఇక శత్రువులైతే నిన్ను దాడి చేయడానికి మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే కనీసం నువ్వు కొద్దిగా నిలబడే స్థితిలో అన్నా ఉండాలి కాబట్టి ఇంకా నీకు బాగోలేదు. సో, ఈరోజు రెస్ట్ తీసుకో, ఈ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పగానే, లేదు మిథున నేను ఎలాగైనా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఎందుకంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. నా వల్ల నీకు ఇన్ని గాయాలు తగలడం ఇష్టం లేదు. సో, నువ్వు ఇంత నరక వేదన అనుభవించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మిథున వచ్చేసి, నీ కోసం నేను ఏదైనా భరించడానికి సిద్ధమే అని చెప్పాను కదా! ఇక ఈ చిన్న చిన్న బాధలు ఏమున్నాయిలే, నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రం నాకే బాధ ఉండదు అని చెప్పేసి ఇక ఈ అమ్మాయి చెప్పి టాబ్లెట్ వేసుకో అంటే సరే అని చెప్పేసి ఇక వేసుకొని, నువ్వు ఈరోజు ఒక్కరోజు నైట్ రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ కావాలంటే రేపు వెళ్ళిపోదు, రేపు కొద్దిగా నీకు బలం వస్తుంది, కొద్దిగా గాయాలు కూడా మానుతాయి కాబట్టి రేపు వెళ్దు అని చెప్పేసి ఇక ఈ అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు త్రిపుర వచ్చేసి ఆలోచిస్తూ నిలబడుకుంటుంది. ఏంటి మిథునలో ఏదో తేడా కనిపిస్తుంది. నిన్న చూస్తే ఆ ఇంట్లో ఒక రూమ్‌లోకి తీసుకుపోయి భోజనం తింటాననింది. తర్వాత తనకి జ్యూస్ అంటే ఇష్టం లేకపోయినా తనే స్వయంగా జ్యూస్ చేసుకొని రూమ్‌లోకి తీసుకొనెళ్ళింది. ఇప్పుడు పోలీసులొచ్చి ఎంక్వైరీ చేస్తుంటే తను చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నింది. ఇక అలాగే పోలీసులొచ్చేసి సెర్చ్ చేస్తున్న టైంకి తనకి చేతికి గాయం తగిలింది. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడా కొడుతుందే, ఈ అమ్మాయి రూమ్‌లో దేవా ఏమన్నా ఉన్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ నిలబడుకొని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికి రాహుల్ వచ్చి, ఏంటి నా భార్య ఏదో అసలు ఆలోచిస్తూ ఉందని అని ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి, సరే ఉండండి నేను ఒక నిమిషం వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి, ఏంటి త్రిపుర ఏంటి మా చెల్లెలు రూమ్స్ అయ్యి అట్లాగే చూస్తూ ఉన్నావు, అసలు ఏంటి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, ఏంటి నువ్వు సందేహంగా మా చెల్లెలు రూమ్స్ అయి చూస్తున్నావు అని అడుగుతుంటే, లేదండి నాకేదో తేడా కొడుతుంది, మీ చెల్లెల ప్రవర్తనలో చాలా తేడాగా ఉంది, నాకెందుకో దేవా తన రూమ్లోనే ఉన్నాడేమోనన్నట్టుగా అనిపిస్తుంది. సో నిన్న ఇట్లా అన్నం తినడము, రూమ్లోకి తీసుకుపోయి జ్యూస్ చేసుకోవడము, పోలీసులు వస్తే టెన్షన్ పడ్డం, మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేసిన టైంలో మీ చెల్లెలు గాయం చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఒక తేడాగా అనిపిస్తుంది. ఆ దేవాగాడు తన రూమ్‌లోనే ఉన్నాడంటే నీకేమైనా పిచ్చా ఏంటి అసలకి? నా చెల్లెలికి అసలు ఆ దేవా అంటే ఇప్పుడు పీకల దాకా కోపం ఉంది. వాడినెందుకు ఇంట్లో పెట్టుకుంటుంది? అయినా కానీ నీ అనుమానాలు నీ చాదస్తం కాకపోతే ప్రతిసారి నా యొక్క చెల్లెల మీద అనుమానం పడతనే ఉంటావు. నువ్వు అసలకి ఈ ఆలోచన నుంచి పక్కన పెట్టు. నా చెల్లెలు ఏం అట్లాంటి పనులు ఏం చేయదు. అసలకైనా ఆ ఎదవని మన ఇంట్లో ఎందుకు పెడుతుంది అని చెప్పేసి నువ్వు కాస్త ఆలోచించడం మానేసేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అయినా త్రిపురకు మాత్రం లేదు ఈయన ఎన్ని చెప్పినా నాకు మాత్రం సందేహం ఉంది. ఏదో జరుగుతుంది మొత్తానికి ఆ రూమ్‌లో అని చెప్పేసి ఈమె అనుమాన పడుతూ ఉంటుంది. ఇక దేవా మిథున వాళ్ళ నాన్న అయితే ఈ అమ్మాయికి గాయం తగిలేసరికి టెన్షన్‌తో, లలిత తొందరగా కాఫీ తీసుకురా,
త్వరగా ఆ చేతికి గాయానికి ఏదన్నా ఆయింట్మెంట్ వేయండి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటండి మీ కూతురికి చిన్న గాయం తగిలితే మీరు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. మరి ఇంత కంగారు పెట్టేస్తున్నారు. టీ పెట్టే టైం కూడా నాకు ఇవ్వరా ఏంటి? కాఫీ తీసుకోరా, టీ తీసుకోరా అని ఇన్ని చెప్తున్నారు. మరి ఇంత ప్రేమ పనికిరాదండి అని చెప్పేసి చెప్తూ ఉంటే, నా కూతురికి ఒక చిన్న గాయం తగిలినా నేను అస్సలు ఓర్చుకోలేను. ఇప్పటి వరకు తను పడిన బాధలు చాలు. సో, ఇక తనకు చిన్న గాయమైనా నా మనసు తట్టుకోలేదు లలిత అని చెప్పేసి అందరి ముందు చెప్తూ ఉంటాడనమాట. ఇక మీదన కూడా తన తండ్రి ప్రేమను చూసి, అయ్యో! ఏంటి మా నాన్న ఇంత బాధపడుతున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ చెల్లెలొచ్చేసి, నాన్న ఇంకెన్ని రోజులు నాన్న ఇంత ప్రేమ చూపిస్తావు నువ్వు అంటే, అదేంటి అలా అంటున్నావు అని అందరూ అంటూ ఉంటే, అంతే కదా ఇంక కొన్ని రోజుల్లో అక్క పెళ్ళైపోయి అక్క, బావ ఇద్దరు యూఎస్ ఎళ్ళిపోతే, ఇక నాన్న ప్రేమ అంతా నాకు మాత్రమే దక్కుతుంది. ఇక ఎవ్వరికీ దక్కదు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద చెయ్యి వేసుకొని ఇట్లా అంటూ ఉంటే, ఇక అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక మిథున కూడా ఇక వాళ్ళ నాన్న కూడా, "అమ్మా నువ్వు ఇప్పటి వరకు చాలా బాధలు అనుభవించావు కదా మిథున. ఇక మీదట నువ్వు ఏ బాధ ఉండకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక త్రిపుర మాత్రం ఈ సంతోషాలన్నీ ఎట్లా ఉంటాయి? అసలు ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉంటుందనమాట. ఇక అక్కడికి రిషి వచ్చేసి, "ఏ మరదల పిల్ల, నా భార్యని ఏంటి ఏదేదో అంటున్నావు? నా భార్య ఎక్కడున్నా గానీ మహారాణిలాగా నేను కూడా చూసుకుంటాను. మీ నాన్నే కాదు" అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా సరదాగా ఉన్న టైంకి ఇక రేపొచ్చేసి నలుగుల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఇక ఈ నలుగుల్లో తనకి మెహందీ అన్ని నలుగులన్నీ పూస్తున్న టైంలో వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయిపోయి, నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి అంటూ ఇక ఆ ఎదవ ఆ దరిద్రుడు బారి నుండి నా కూతురు తప్పించుకునింది. అట్టాంటి వాడి మూలాన నా కూతురికి ఎన్నో శ్రమలు, అన్ని గాయాలు తగిలాయి. కానీ ఇప్పుడు మాత్రం తను ప్రశాంతమైన జీవితంలోకి అడుగుపెడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటాడు. చూడాలి రేపేం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.